వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో, అందున ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని, హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని చెప్తూ శుక్రవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. రెచ్చగొట్టే పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని, హక్కుని గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలు, కవిత్వం, సాహిత్యం, వ్యంగ్యం జీవితాన్ని మరింత ఆలోచింపజేస్తాయి. ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం ఎలా సాధ్యమవుతుంది? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఈ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలేగాని ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కులను తప్పనిసరిగా గౌరవించాల్సిందే. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, హక్కులను కాపాడడం న్యాయస్థానం విధి అని, పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. ఆర్టికల్ 19ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే అని ధర్మాసనం స్పష్టం చేస్తూ గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పోలీసుల్లో భయం నెలకొంది. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వరుస కేసులు పెడుతూ జైలుకు పంపుతున్న నేపథ్యంలో సుప్రీం తీర్పుతో పోలీసుల్లో భయం నెలకొంది.